శివాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాథో క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తాం మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ మూవీ అఖండ జైత్ర యాత్ర నడుస్తుంది, ఇంకా నడుస్తా ఉంది. అఖండ మాస్ జాతర అటు థియేటర్స్ లోనూ నడుస్తూనే ఉంది, ఇటు డిజిటల్ ప్లాట్ఫామ్ లో కూడా నడుస్తుంది. ఎందుకంటే సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ని తీసుకునే వాళ్ళు ఇంకా తీసుకుంటానే ఉన్నారు, ఎంజాయ్ చేస్తానే ఉన్నారు. గడిచిన శనివారం ఆదివారం నాడు కూడా థియేట్రికల్ రన్ తో అఖండ మూవీకి ఇంట్రెస్టింగ్ షేర్ కనపడటం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆదివారం నాడు వచ్చిన కలెక్షన్లతో అఖండ మూవీ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 1 కోటి గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది. హైదరాబాద్ మొత్తం మీద కాదు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకే ఒక సినిమా 1 కోటి గ్రాస్ చూడటం అంటే చిన్న విషయం కాదు. అది అందరికీ సాధ్యమయ్యే మ్యాటర్ కాదు. ఓన్లీ టాప్ తెలుగు స్టార్స్ మాత్రమే ఆ ఏరియా వరకు 1 కోటి గ్రాస్ చూడగలుగుతున్నారు. క్రాస్ రోడ్స్ లో ఒక సినిమాకి 1 కోటి గ్రాస్ కనపడింది అంటే ఆ సినిమా బంపర్ బ్లాక్ బాస్టర్ అనే అర్థం. బాలయ్యబాబు టాప్ స్టార్ కాదా అంటే ఆయన టాప్ స్టారే. కాకపోతే నైజాం ఏరియా మీద ఈ మధ్యన ఆయన పొట్టు సడలింది. మళ్ళీ అఖండ మూవీ ఫ్యాంటాస్టిక్ సక్సెస్ తో నైజాం ఏరియా మీద పట్టు బిగించాడు బాలయ్య బాబు. అందుకు నిదర్శనమే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 1 కోటి గ్రాస్. 50 లక్షలు వస్తే గొప్ప అనుకున్నారు. క్రాస్ రోడ్స్ లో సినిమా 1 కోటి గ్రాస్ మార్క్ ని టచ్ చేయకుండానే రన్ ని ముగిస్తుంది అనుకున్నారు. కానీ సినిమా మాత్రం మార్వెలస్ రన్ ని కొనసాగించి ఆ మార్క్ ని టచ్ చేసింది. తర్వాత గచ్చిబౌలిలోని ఏఎంబి మల్టీప్లెక్స్ వరకే సినిమా 1 కోటి పైన గ్రాస్ చూసింది. ఏఎంబి స్క్రీన్స్ అంటే ప్యూర్ క్లాస్ ఏరియా కింద లెక్క. అక్కడ అఖండ మూవీ 1 కోటి పైన గ్రాస్ చూసింది అంటే అర్థం చేసుకోవచ్చు వేరే లెవెల్లోనే బాలయ్య బాబు బోయపాటి కలిసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు అని. ఇప్పటికీ చాలా మంది సర్ప్రైజ్ అవుతున్న మ్యాటర్ ఏమిటి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు సినిమాతో, వాళ్ళు ఎంజాయ్ చేశారు ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ని అని. డిజిటల్ లో స్ట్రీమ్ అవుతూ కూడా ఎక్కడికక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ ని వండర్ఫుల్ గా మెస్మరైజ్ చేస్తుంది అఖండ మూవీ. కనపడుతుంది రెస్పాన్స్ క్లియర్ గా. అఖండ మూవీకి సంబంధించి మరో సర్ప్రైజింగ్ మ్యాటర్ ఏమిటి అంటే సినిమా మీద అస్సలు నెగిటివిటీ లేదు. సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్న వాళ్ళు నెగ్లిజిబుల్ పర్సంటేజ్ లో ఉన్నారు. ఒక 10 సంవత్సరాల టైం పీరియడ్ లో చూసుకుంటే బాలయ్య బాబు సినిమాకి ఈ రకమైన పాజిటివ్ రెస్పాన్స్ కనపడలేదనే చెప్పాలి. ట్రోల్స్ ఏ చేయటం లేదు, నెగిటివ్ గా ట్రోల్ చేసే ధైర్యమే చేయటం లేదు. సినిమా మీద ఎక్కడికక్కడ ప్రైజ్ చేస్తూనే ట్రోల్స్ చేస్తున్నారు. అంటే ఈసారి మాత్రం బోయపాటి అవకాశమే ఇవ్వలేదు, ట్రోల్స్ చేయడానికి ఛాన్స్ ఇవ్వకుండా తొక్కి పెట్టాడు అంతే. తెలుగు వాళ్ళు సరే డిజిటల్ లో స్ట్రీమ్ అవుతుంది, అందరూ చూస్తున్నారు, తమిళ వాళ్ళు చూస్తున్నారు, గొప్పగా పొగుడుతున్నారు, హిందీ వాళ్ళు చూస్తున్నారు, అంతకు మించి పొగుడుతున్నారు సినిమాని. అఖండ మూవీలో ఫైట్స్ రూపంలో ఓవర్ ద టాప్ బీభత్సం ఉంది. ఆ బీభత్సానికి సరిపడా ఎమోషన్ లేకపోతే కనెక్ట్ అవరో కన్విన్స్ అవరో ఆడియన్స్. కానీ ఇండియా వ్యాప్తంగా భాషలతో సంబంధం లేకుండా చాలా మంది మూవీ లవర్స్ ఆ బీభత్సంతో కనెక్ట్ అయ్యారు, కన్విన్స్ అయ్యారు, ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. హిందీ నుండి అయితే భయంకరమైన డిమాండ్ వినపడుతుంది, కనపడుతుంది సినిమాని హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేయండి అని. పోతే అఖండ మూవీని హిందీలో రీమేక్ చేయాలి అని 2 టాప్ స్టార్స్ విపరీతమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తుంది. హిందీలో అఖండ మూవీ రీమేక్ అవుద్దా డబ్ అవుద్దా అనే మ్యాటర్ కి కాలమే సమాధానం చెప్పుద్ది. ఆ సంగతి పక్కన పెడితే డిజిటల్లో స్ట్రీమ్ అవటం మొదలుపెట్టిన దగ్గర నుండి 3 రోజుల పాటు అఖండ సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా ట్రెండ్ అవుతానే ఉంది. ముఖ్యంగా తమన్ మూలంగానే ఎప్పటికప్పుడు అఖండ మూవీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతా వచ్చింది. అద్భుతంగా సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయడం వరకే కాదు, అంతకు మించి గొప్పగా సినిమాని ప్రమోట్ చేశాడు. అర్థమవుతుంది ఎంతో ఇష్టపడి అఖండ మూవీ కోసం మ్యూజిక్ ని కంపోజ్ చేశాడు తమన్. ఇప్పుడు ఆ రిజల్ట్ ని అంత ఇంట్రెస్టింగ్ గా ఆస్వాదిస్తున్నాడు. డిజిటల్ లో అయితే అఖండ మూవీ సంచలనం నడుస్తుంది. హాట్ స్టార్ ఒక తెలుగు సినిమాకు సంబంధించి నెవర్ బిఫోర్ స్ట్రోమ్ ని విట్నెస్ చేస్తుంది. పోతే ఇక్కడతోనే అంత అయిపోలేదు. రేపు టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత పగలాల్సిన రికార్డులు ఇంకా ఉన్నాయి. అప్పుడు అఖండ జాతర ఎలా ఉంటుందో చూద్దాం. ఇంక చూసుకుంటే గరుడ గమన వృషభ వాహన కన్నడ మూవీ, ఈ సినిమాని థియేటర్ లో చూడాలి అని ఎంతో ట్రై చేశాను, కుదరలేదు. డిజిటల్ లో స్ట్రీమ్ అవటం మొదలు పెట్టిన తర్వాత
నెక్స్ట్ మినిటే మొదలు పెట్టాను, సినిమాని చూసేసాను. కానీ వెంటనే ఆ సినిమా గురించి వీడియో చేయాలి అనుకోలేదు. ఎందుకంటే ఒకసారి వీడియో చేశానా ఆ సినిమా గురించి ఆలోచించడం మానేస్తాను. ఈ సినిమా గురించి కొన్ని రోజులు ఆలోచించాలి అనుకున్నాను. ఆ ట్రావెల్ ని ఇన్ని రోజుల పాటు నేనైతే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా కథ గురించి నేను చెప్పను, కానీ స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు, ఆ పైన ఫిలిం ఇండస్ట్రీలో కెరియర్ కావాలి అనుకుంటున్న వాళ్ళు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా. ముఖ్యంగా స్క్రీన్ ప్లే రైటర్స్, డైరెక్టర్స్, అలాగే సినిమాటోగ్రాఫర్స్. స్టోరీ టెల్లింగ్ కి సంబంధించి, డైరెక్షన్ కి సంబంధించి, సినిమాటోగ్రఫీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇన్స్పైర్ చేసే డీటెయిల్స్ ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి నన్ను విపరీతంగా థ్రిల్ చేసిన మ్యాటర్ ఏమిటి అంటే రాజ్ బి శెట్టి. అతనే ఈ సినిమాకి రైటర్ కమ్ డైరెక్టర్, అలాగే వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్. నాకు తెలీదు అంతకు ముందలే రాజ్ బి శెట్టి కన్నడలో మంచి సినిమా తీశాడు అని. ఫస్ట్ టైం చూడగానే పెద్ద ఇంప్రెస్ ఫీలింగ్ కలగలేదు. ఇతనేంటి ఇలా ఉన్నాడు, ఇతనే ఆర్టిస్ట్ అనిపించింది. ఎందుకంటే సన్నగా ఉన్నాడు, అందంగా లేడు, ఆ పైన బట్టతల, ముఖం చూస్తే పీక్కుపోయినట్టుంది. కానీ సినిమా చూస్తున్నప్పుడు అసలు అవి నెగిటివ్ పాయింట్స్ లాగానే అనిపించలేదు. అవి ఎక్కడ అడ్డుపడలేదు. ఎక్కడికక్కడ అతని టాలెంటే షైన్ అవుతా కనపడింది. రాజ్ శెట్టిలో ఓ ఇన్స్పైరింగ్ మ్యాటర్ ఉంది. చాలా మంది ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు, బట్టతల ఉంది, అందంగా లేవు, సన్నగా ఉన్నామని. కానీ అసలైన టాలెంట్ బయటకు వచ్చినప్పుడు అవి అసలు లోపాలుగానే కనపడవు. ఫస్ట్ టైం చూసినప్పుడు నా ఫీలింగ్ వేరు, ఇప్పుడు అతని గురించి నా ఒపీనియన్ కంప్లీట్ గా వేరు. నా మనసులో అతని మీద ఇప్పుడు ఒక అద్భుతమైన గౌరవం ఉంది. నిజంగా ఏమన్నా తీసాడా సినిమాని, ఏమన్నా తీసాడా రాజ్ శెట్టి. ఈ సినిమాకి సంబంధించి నన్ను సూపర్ గా థ్రిల్ చేసిన మరో మ్యాటర్ ఏమిటి అంటే ఈ సినిమాకి బడ్జెట్ 3 కోట్లు మాత్రమే. ఎంత బడ్జెట్ లో సినిమాని తీసామన్నది ముఖ్యం కాదు, ఎంత సాలిడ్ గా ఇంపాక్ట్ ఇచ్చామన్నదే ముఖ్యం. ఈ సినిమాతో మాత్రం రాజ్ శెట్టి అండ్ టీమ్ దాదాపు 100 కోట్ల రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. ఏదో నెంబర్ చెప్పాను కానీ డబ్బులతో లెక్కేయకూడదు ఈ సినిమాలో ఉన్న గొప్పతనాన్ని. కల్ట్ ఫిల్మ్ మేకింగ్ వ్యవహారం ఉంది ఈ సినిమాలో. అది ఫర్ ఎవర్ హిస్టరీలో నిలిచిపోయి ఉంటది. చిన్న సినిమాలు తీసేవాళ్ళు ముఖ్యంగా ఇలాంటి సినిమాలు చూసి తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి ఫిల్మ్ మేకింగ్ లో ఉన్న గొప్పతనాన్ని. అంత బడ్జెట్ ఉంటే, ఈ స్టార్ ఉంటే, ఆ స్టార్ ఉంటే నువ్వేంటి, ఎవడైనా చేస్తాడు సినిమా. స్టార్ ఇమేజ్ ని బేస్ చేసుకుని ఎవడైనా క్రియేట్ చేస్తాడు బిజినెస్ ని. అసలైన క్రియేటర్ స్టార్ ఇమేజ్ ని వాడుకోడు, స్టార్ ని క్రియేట్ చేస్తాడు. ఆల్రెడీ ఉన్న బిజినెస్ ని ఉపయోగించుకోడు, కొత్త బిజినెస్ మార్గాలు వెతికి పెడతాడు. ఈ సినిమాలో రాజ్ బి శెట్టి, రిషబ్ శెట్టి వీళ్ళిద్దరూ మాత్రమే కొద్దిగా పాపులారిటీ ఉన్న ఆర్టిస్టులు. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే. వాళ్ళతోనే మ్యాజిక్ చేసి వదిలిపెట్టాడు డైరెక్టర్ రాజ్ శెట్టి. ఏదో సినిమా తీసేసామంటే తీసేసామని కాదు, సినిమా మేకింగ్ కి సంబంధించి మన నాలెడ్జ్ ఏ రేంజ్ లో ఉంది, క్రాఫ్ట్ మీద మనకి ఎంత పట్టు ఉంది, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఈ మ్యాటర్స్ మీద క్లారిటీ ఉండాలి. అప్పుడు చిన్న బడ్జెట్ సినిమాతో కూడా బిగ్ ఇంపాక్ట్ ఇవ్వగలుగుతారు. గరుడ గమన వృషభ వాహన ఈ సినిమాతో రాజ్ బి శెట్టి చేసింది అదే. ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి. ఒక్క వీడియోతోనే వాటన్నిటిని ఆపేను. కొన్ని వీడియోలు చేయాలి అనుకుంటున్నాను, చేస్తాను, మాట్లాడుకుందాం. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.